నా వల్ల కావట్లేదు. పిల్ల నాకు నచ్చలేదు. నా అందరికి మ్యాచ్ అవ్వద్దా? అత్త కూతురు చెత్త కూతురు అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను? ఆ పిల్ల నాకు నచ్చలేదు. గుడ్డిగా చాకండి చాలు. ఆ వాచ్ తీ. దేవుడు దీన్ని బయటికి తీరా. ఎలా తీయాలబ్బా? వాచ్కినా అమ్మాయికినా అదృష్టం ఉండాలి. వాచిపోయింది. కన్ఫర్మ్ గా చెప్పు, మీ అత్త కూతురు నచ్చలేదు? ఏం బాసు ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా? ఆ పిల్ల నాకు నచ్చలేదు. రిజెక్టెడ్. బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి అంతే. అన్నాను కదా, ఇంకా లుక్ ఏంటి? నా పేరు విక్రమ్. వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు. బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్గా ఉన్నాను. మంత్లీ 3 లక్షలు జీతం. సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను. బాబు, ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? చెప్తా. మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసులో ఇంతుందా? నేను ఏం ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. అరే రే, ఇష్టం లేదంటే నవ్వుతున్నటి? సుల్తాన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకవేళ ఆ పిల్ల మా అత్త కూతురు కాదని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి? రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీయించేస్తా కింకాంగ్. లేపేస్తాడేమో. బాబు బయట కాస్త పనుంది. బయటికి వచ్చి ఏం పీకుతారేంటి? లోపలే ఉండండి, అదే ఊరికి మంచిది. బండి రెడీయారా? బండి రెడీ. బండి రెడీయా? అదండి బాయ్, సుల్తాన్ వచ్చేలోపు తిరిగి వచ్చేయాలి, ఏదో తేడాలు వచ్చేస్తాయి. మెల్లగా మెల్లగా, మరి దగ్గరికి వెళ్ళకు. తిప్పు తిప్పు తిప్పు. ఇక్కడే లెఫ్ట్ లో. అప్ అప్ చెప్పాను. అప్. ఈ చవట ఎందుకు తీసుకొచ్చావు? సార్ వీడే సార్ జయేంద్ర అంటే, వీడే జయేంద్ర. బండి తీరా. ఎరా కింకాంగ్, ఎప్పుడు వస్తుందిరా నీ అత్త కూతురు? బాసు, ఒకవేళ నువ్వు ఆ పిల్లని చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నువ్వే చేయాల్సి ఉంటది. ఆ చాకరీ చేయడానికి బావి నువ్వున్నావుగా. చాకరీ నాకు, పోరి నీకా. రే వస్తుందిరా. వస్తే మరదల పిల్ల, మా బాసు పొద్దు నుంచి ఏమీ తినకుండా నీకోసం చూస్తున్నాడు. వచ్చి 2 మాటలు మాట్లాడెళ్ళు. రౌడీలైతే భయపడాలా? ఊళ్ళో వాళ్ళు మీకు భయపడొచ్చు, నేను భయపడను. ఓహో, పోరా, నేను మాట్లాడను. అంత ధైర్యం ఉన్నదానివి ఊళ్ళో రౌడీలు కొడతానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? వీరనారిలా నువ్వే ఫైటింగ్ చేసి తరివేచ్చుగా. ఇదిగో చూడు, నువ్వు గనక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే నన్ను తిననివ్వడు, నిద్రనివ్వడు, కూర్చోనివ్వడు, మాట్లాడనివ్వడు, తిరగనివ్వడు. నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది, నేను నీ భావన కాదని తెలిసిపోతుంది. ఈ ఊరి సమస్య తీరదు. అప్పుడు అందరూ కలిసి ఎట్లో పడ్డట్టే. ఈ రోజు విని దున్నపోతా తప్పుకో. రే
జరగరా నో సుల్తాన్. ఏరా అది ఇంత కోపంగా చూస్తుంది. మిమ్మల్ని ఏదైనా చేసిందంటే రే పరువు తిక్కరా పోరా నో సుల్తాన్. నిన్ను గో గో అండ్ గెట్ ఇట్. జై సుల్తాన్. సారీ అండి, ఆడికి పనిలో సిన్సియారిటీ కొంచెం ఎక్కువ. ఈ కలరు మీకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, మరి ఇంకెందుకు నేను వెళ్ళిన ప్రతి చోటుకి వస్తున్నావు? ఏదో మాట్లాడాలన్నమాటగా మాట్లాడు. చెప్పు. అది ఏంటంటే మరి మాట్లాడు. ఆ, అంటే ఎలా చెప్పాలా అని- త్వరగా చెప్పి చావు. అరే ఉండండి, ఊరికే ఆంగ్రీ బర్డ్ లాగా. ఆడున్నాడే వాడు నిజంగానే మీకు వరుస అవుతాడా? ఆడనోసారి చూడండి. ఏ అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు, నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలా అవుతాడో అర్థం కావట్లేదు. వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్. ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్. ఏంటండి, బావని ఎవరైనా బావ కాదని చెప్తారా? ఆయన మా బావే. పైగా ఆయన మా కులదైవం కర్రీపోతురాజు అంశ. హరిపోతురాజు అబ్బో. మీరు మాట్లాడటం అయిపోయిందా? నేను వెళ్తున్నా. అయ్యో ఏమండి ఏమండి, అంటే నా దిష్టే మీకు బాగా తగిలినట్టుంది. దిష్టి తీయించుకోండి. మీ పాటికి ఎవరెవరినో తీసుకొచ్చి అమ్మాయిని చూపించారు. అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నా ఇంట్లో ఆడపిల్లను పెట్టుకుని పక్కింట్లో ఆడపిల్లని చూపిస్తే బాగుండదు కదమ్మా. అందుకనే నేను మీ కూతుర్ని. మీరు మాత్రమే కాదు, నేను ఈ ఊరు కోసం ఏమైనా చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అందరూ రౌడీ వెదవలే ఉన్నారు. కాశీ వాడిని వేసాడానికి మన వాళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళారు. ఆ విషయం సుల్తాన్కి తెలిసేలా చేస్తే వాళ్ళంతటా వాళ్లే వెనక్కి వచ్చేస్తారా? ఈ గ్యాంగ్ని ఎదిరించో, జట్టు కట్టకో, ఏమీ పీకలేం. ఈ గ్యాంగే రా తోపు. ఇది నా వెనకాల ఉండాలి. వాడి పేరేమోనా? మీకంటే ముందు వాడిని నేను లేపేస్తాను రా. మరదల పిల్ల గారు రండి. అయ్యో లుక్కేంట్రా బాబు. బస్సులో అందరు రౌడీలో ఉన్నట్టున్నారు. రండ్రా, తర్వాత బస్సులో వెళ్దాం. బస్సు పోనీరా.